ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడినని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పక్క ఊరి నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ బావగారు కోడికూర ద్రాక్షారసం బుట్టను మీకిమ్మన్నాడు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళ్తున్న ఒక నౌకరుని పిలిచి, దీని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా. జాగ్రత్త రోయ్, మూత తీయకు. ఇందులో ఒక పిట్ట, సీసడు విషం ఉన్నాయి. పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టని తీసుకుని వెళ్ళగానే, ఇలా చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు అని అనుకుని తన తెలివికి మురిసిపోయాడు. బుట్టతో వెళ్లిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా ఇందులో ఇంకేదో ఉంది అని అనుకున్నాడు. దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన గుమగుమలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను ద్రాక్షారసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గమధ్యంలో ఒక చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరకు వెళ్ళి, ఒరేయ్ లే, బుట్ట ఏది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచి, తప్పైపోయింది దొరా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి తూలానయ్యా. దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసలోని విషం మొత్తం తాగేశానయ్యా. అయినా చావలేదెందుకనో అన్నాడు వినయంగా. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకి కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు. చూశారు కదా ఈ వీడియోని? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.